Welcome to MPC Foundation Academy. In this video, we will discuss about the force and types of force. Introduction. When we travel by a train, we feel that we are at rest with respect to other passengers. When we have to travel by train, when we are observe the position of the ourselves is rest with respect to other passenger. మనము ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మన పక్క కో ప్యాసింజర్తో కనుక మనము కంపేర్ చేసుకున్నట్టయితే మనం ఏ పొజిషన్లో ఉన్నట్టు భావిస్తాము? మనము రెస్ట్ పొజిషన్లో ఉన్నట్టు భావిస్తాం. బట్ అవర్ పర్సెప్షన్ చేంజెస్ if we look at the window. We feel that we are moving along with the object on the roadside like a tree or a house. At the same time మనము మన పర్సెప్షన్ని మనము చేంజ్ చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే మనము విండోస్ నుంచి బయటికి గనక అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఎప్పుడైతే ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నామో ఆ ట్రావెల్ చేసేటువంటి సిచ్యువేషన్లో అవుట్ సైడ్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ లైక్ ట్రీ కానీ లేదా హౌస్ కానీ వాటి పరంగా చూసినట్టయితే మనము రెస్ట్లో కాకుండా మూవింగ్లో ఉన్నట్టు మనకి అనుభూతి అనేది కలుగుతుంది అని మనము అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, the object with respect to which we analyze our position at a certain point of time is called frame of reference. The object with respect to which we analyze our position at a certain point of time is called frame of reference. Frame of reference plays a pivotal role for conceptualizing the states of rest and motion. With respect to the earth, we are at rest position, but with respect to other planets we are moving. ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేసుకోవాలంటే మన యొక్క పొజిషన్ అనేది మనము విత్ రెస్పెక్ట్ టు దేని ఆధారంగానైతే మనము అబ్జర్వ్ చేస్తున్నామో దాని ఆధారంగా మన పొజిషన్ అనేది సమ్ టైమ్స్ రెస్ట్లో ఉంటుంది, సమ్ టైమ్స్ మనకి మోషన్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎర్త్ రెస్ట్ పొజిషన్. అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కనుక ఎర్త్ పైన కదలకుండా అంటే వితౌట్ చేంజింగ్ దేర్ పొజిషన్ ఉన్నట్టయితే ఆ ఆబ్జెక్ట్ని మనము రెస్ట్ అంటాం. ఆ ఆబ్జెక్ట్ని మనము రెస్ట్ పొజిషన్ అని చెప్తాం. అది విత్ రెస్పెక్ట్ టు ఎర్త్, అది ఎర్త్ పరంగా చూస్తే మాత్రమే రెస్ట్ పొజిషన్. సెకండ్ కేసులో విత్ రెస్పెక్ట్ టు అదర్ ప్లానెట్స్ ఒక ఆబ్జెక్టు ఎర్త్ మీద కదలకుండా రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పటికీ విత్ రెస్పెక్ట్ టు అదర్ ప్లానెట్స్తో పోలిస్తే మూవింగ్లో ఉంది అని చెప్పాలి. అంటే ఎర్త్ ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు అదర్ ప్లానెట్స్ ఎర్త్ మీద ఉన్నటువంటి ఆబ్జెక్ట్ కూడా మూవ్ అవుతున్నట్టే మనము అర్థం చేసుకోవాలి. అంటే విత్ రెస్పెక్ట్ టు ఎర్త్ రెస్ట్ పొజిషన్లో ఉన్న ఆబ్జెక్ట్ రెస్ట్ అని చెప్తాము. అదే రెస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని మనము విత్ రెస్పెక్ట్ టు అదర్ ప్లానెట్స్ మూవింగ్ అని చెప్తాం. ఏమని చెప్పాలి? మూవింగ్ అని చెప్పాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ బట్టి ఇక్కడ మనం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ అనేది చేంజ్ అవుతుందని మనము అబ్జర్వ్ చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్,
state of an object with respect to a reference frame at a certain point of time. ఇక్కడ 2 cases are there. First one state of rest, second one state of motion. First one is state of rest, second one is state of motion. Now what is mean by state of rest? When we have to observe the state of rest, state of rest is nothing but a body is said to be at rest. ఒక ఆబ్జెక్ట్ ఎప్పుడు రెస్ట్లో ఉంది అని చెప్తామంటే ఇఫ్ ఇట్ డస్ నాట్ చేంజ్ ఇట్స్ పొజిషన్. వెన్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ పొజిషన్ with respect to its immediate fixed surrounding with the passage of time. When we have to observe the position of the object, the first condition is with respect to surroundings with the passage of time, the object does not change its position. The object does not change its position. Such type of object is present state of rest. Is present state of rest. When you have to observe this figure, a dog in the state of rest. See here, state of rest is nothing but state of rest is nothing but what here? Does not change in position with respect to surroundings with passage of time. అంటే మనము ఏదైనా ఒక టైం సిచ్యువేషన్లో విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్ దృష్ట్యా అబ్జర్వ్ చేసినట్టయితే ఏదైనా ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ అనేది చేంజ్ కాకుండా కాన్స్టెంట్గా అలానే ఉంటే ఆ ఆబ్జెక్ట్ మనము రెస్ట్ పొజిషన్లో ఉందని ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్. నెక్స్ట్ state of motion. Next what here? State of motion. A body is said to be in motion. ఒక ఆబ్జెక్ట్ ఎప్పుడు మనకు మోషన్లో ఉంది అని అర్థమవుతుందంటే ఇఫ్ ఇట్ చేంజెస్ ఇట్స్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ఇమీడియట్ ఫిక్స్డ్ సరౌండింగ్స్ విత్ ప్యాసేజ్ ఆఫ్ టైం. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది మోషన్లో ఎప్పుడు ఉంది అని చెప్తాము? మోషన్ అంటే చేంజ్ ఇన్ ఫస్ట్ కేస్ చేంజ్ ఇన్ పొజిషన్. దాని పొజిషన్లో ఏం కావాలి? చేంజ్ కావాలంటే టైం టు టైం దాని పొజిషన్ చేంజ్ కావాలి విత్ రెస్పెక్ట్ టు ఇమీడియట్ సరౌండింగ్స్ విత్ ప్యాసేజ్ ఆఫ్ టైం. ఏదైనా ఒక ఆబ్జెక్టు టైంతో పాటు దాని పరిసరాల దృష్ట్యా సరౌండింగ్ దృష్ట్యా దాని యొక్క పొజిషన్ను చేంజ్ చేసుకుంటే ఆ ఆబ్జెక్టు మనకి మోషన్లో ఉందని మనము అర్థం చేసుకోవచ్చు. See here, a body is said to be in motion if it changes its position with respect to its immediate fixed surrounding with the passage of time. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, ఏ డాగ్ అండ్ ఏ గర్ల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మోషన్. ఏ డాగ్ అండ్ ఏ గర్ల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మోషన్. Now we will discuss about the force. When an object is in state of rest or motion, when we have to observe the object either rest position or motion position, a physical cause is required to bring about a change in its state of rest or motion. ఎప్పుడైనా ఒక ఆబ్జెక్టు
రెస్ట్ పొజిషన్లో కానీ మోషన్లో ఉన్నప్పుడు ఒక ఫిజికల్ కాజ్ అనేది రిక్వైర్మెంట్ అవుతుంది. ఎందుకు రిక్వైర్మెంట్ అవుతుంది అంటే దాని యొక్క స్టేట్ని చేంజ్ చేయడానికి. ఏ చేంజ్ ఇన్ ఇట్స్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ మోషన్, లైక్ స్టాపింగ్ ఏ రోలింగ్ బాల్. When we have to observe the rolling ball is present in motion. When we have to stop that one, the state of motion is changed to state of rest. One more example, opening a door. Opening a door means rest to motion, etc. This physical cause is nothing but the force. ఇక్కడ ఏమంటున్నామంటే ఫోర్స్ అంటే ఏదైనా ఒక ఆబ్జెక్టు అది రెస్ట్ పొజిషన్లో ఉన్న మోషన్లో ఉన్న ఒక ఫిజికల్ కాజ్ అనేది రిక్వైర్మెంట్ అవుతుంది. ఎప్పుడు రిక్వైర్మెంట్ అవుతుంది? టు బ్రింగ్ అబౌట్ ఏ చేంజ్ ఇన్ ఇట్స్ పొజిషన్. అంటే రెస్ట్ పొజిషన్లో ఉన్నదాన్ని మోషన్లోకి మారడానికి కానీ మోషన్లో ఉన్నదాన్ని రెస్ట్ పొజిషన్లోకి తీసుకురావడానికి కానీ మనకు ఒక ఫిజికల్ కాజ్ అనేది రిక్వైర్డ్ అవుతుంది. మనం ఆ ఫిజికల్ కాజ్నే మనం ఏమనాలి? ఫోర్స్ అనాలి. ఇక్కడ ఫోర్స్ ఇస్ నథింగ్ బట్ వాట్ హియర్? ఫోర్స్ అనేది ఒక ఫిజికల్ కాజ్. ఫోర్స్ అనేది ఒక ఫిజికల్ కాజ్. ఈజ్ రిక్వైర్డ్, ఇది అవసరం పడుతుంది, ఇది రిక్వైర్డ్ ఫర్ చేంజ్ in its position. పొజిషన్ మీన్స్ పొజిషన్ రెస్ట్ అయినా ఉండొచ్చు లేదా మోషన్లోనైనా ఉండొచ్చు. పొజిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ను చేంజ్ చేయడానికి అవసరమయ్యేటువంటి ఫిజికల్ కాజ్నే మనం ఏమనాలి? ఫోర్స్ అని చెప్పాలి. ఫోర్స్ కెన్ బి డిఫైన్డ్ as the cause, push, pull, stretch, squeeze, which changes or tends to change the state of rest, uniform motion, direction of motion, shape, size of the body. Right, here observe, force is nothing but what here? The cause. Now only I told force is nothing but what here? One cause. Force actions: push, pull, stretch. Push also one of the force, pull also one of the force. Next, stretch also. These are the examples of force which changes the state of rest. ఫోర్స్ ఏం చేస్తుంది? రెస్ట్ పొజిషన్ని చేంజ్ చేస్తుంది, అంటే రెస్ట్ ఉన్నదాన్ని మోషన్లోకి తీసుకెళ్తుంది. యూనిఫామ్ మోషన్ కూడా చేంజ్ చేస్తుంది. యూనిఫామ్ మోషన్ అంటే ఈక్వల్ టైం ఇంటర్వెల్స్లో ఈక్వల్ డిస్టెన్స్లో ట్రావెల్ చేసేటువంటి ఒక ఆబ్జెక్ట్ యొక్క మోషన్ని మనము యూనిఫామ్ మోషన్ని రెస్ట్ పొజిషన్లోకి మార్చినా మనకు అక్కడ ఫోర్స్ అవసరము. దాన్ని నాన్ యూనిఫామ్లోకి మార్చిన అక్కడ ఫోర్స్ అనేది మనము అప్లై చేస్తాం. నెక్స్ట్, డైరెక్షన్ ఆఫ్ ద మోషన్. మనము ఫోర్స్ అప్లై చేసి మోషన్ యొక్క డైరెక్షన్ని కూడా చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్, షేపుని చేంజ్ చేయొచ్చు, దాని షేపుని కూడా మార్చవచ్చు, సైజును కూడా మార్చవచ్చు. సీ హియర్, ఫోర్స్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద కాజ్ విచ్ చేంజెస్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్, యూనిఫామ్ మోషన్ అండ్ డైరెక్షన్ ఆఫ్ మోషన్, షేప్, సైజ్ ఆఫ్ ద బాడీ. అంటే ఫోర్స్ను యూజ్ చేసి మనము ఒక ఆబ్జెక్టు రెస్ట్ పొజిషన్లో ఉంటే ఆ ఆబ్జెక్టును యూనిఫామ్ మోషన్లో మార్చవచ్చు, నాన్ యూనిఫామ్లోకి మార్చవచ్చు. యూనిఫామ్ మోషన్లో ఉంటే రెస్ట్కు మార్చవచ్చు, నాన్ యూనిఫామ్లోకి మార్చవచ్చు. నాన్ యూనిఫామ్ మోషన్లో ఉంటే దాని యొక్క మోషన్ని కూడా చేంజ్ చేయొచ్చు. అంటే దాని యొక్క పొజిషన్ని కనుక మనం చేంజ్ చేసినట్టయితే అక్కడ మనకి ఫోర్స్ అనేది ఇన్వాల్వ్ అయి ఉందని అర్థం. దాంతోపాటు షేపు మారుతుంది, షేపు కూడా మార్చవచ్చు, సైజ్ ఆఫ్ ద బాడీ కూడా మారుతుంది. దిస్ ఈజ్ ద ఫోర్స్.
Next, types of forces. Next, what here? Types of forces. Mainly, force can be classified into two types. First one is the contact force. Second one is the non-contact force. What is mean by contact force here? The force which is exerted by an object at the point of contact with another object is called contact force. When we have to observe the contact force, here contact force, here first point what here? Exerted by an object at the point of contact with. At the point of contact with another object, ఇక్కడ కాంటాక్ట్ అనే వర్డ్ ఇంపార్టెంట్. అంటే ఏదైనా ఒక ఫోర్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ చేత, ఆబ్జెక్ట్ ద్వారా అది ఎక్సర్టెడ్ అయినప్పుడు అక్కడ ఆ రెండు ఆబ్జెక్ట్స్ మధ్యలో కాంటాక్ట్ అనేది ఇంపార్టెంట్. అంటే టచ్ ఉండాలి. ఆ రెండు ఆబ్జెక్ట్స్ మధ్యలో కాంటాక్ట్నెస్ అనేది ఉంటే అటువంటి ఫోర్స్ని మనము కాంటాక్ట్ ఫోర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బాయ్ పుషింగ్ ద టేబుల్ బై కాంటాక్టింగ్ విత్ ఇట్. ఇక్కడ ఈ బాయ్ అనే వ్యక్తి టేబుల్ పైన ఫోర్స్ను అప్లై చేస్తున్నాడు బై ద కాంటాక్టింగ్, అంటే నెట్టుతున్నాడు, పుష్ చేస్తున్నాడు. ఎట్లా? ఈ టేబుల్కి మరియు ఈ బాయ్ యొక్క హ్యాండ్స్కి మధ్యలో ఏముంది? కాంటాక్ట్ ఉంది. ఆ కాంటాక్ట్ ద్వారా ఆ బాయ్ అనే వ్యక్తి ఆ టేబుల్ మీద ఏం చేస్తున్నాడు? ఫోర్స్ని అప్లై చేయడం ద్వారా అప్పుడు ఆ ఆబ్జెక్ట్ అంటే టేబుల్ యొక్క పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. ఇటువంటి ఫోర్స్ని మనము కాంటాక్ట్ ఫోర్స్ అని చెప్తాం. సెకండ్ వన్ నాన్ కాంటాక్ట్ ఫోర్స్. Non-contact force. Here non-contact force is nothing but what here? The force is said to be in a non-contact force if the body exerting it is at distance from the other object on which is applied. ఇక్కడ when we are observing the non-contacting force అనేది రెండు ఆబ్జెక్ట్స్ మధ్యలో ఎగ్జిస్ట్ అయినప్పుడు ఆ రెండు ఆబ్జెక్ట్స్ ఒకదానికొకటి సర్టెన్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయాలి. ఏం చేయాలి? ఇక్కడ సర్టెన్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయాలి. అంటే ఇక్కడ కాంటాక్ట్ అనేది ఉంటుందా అంటే ఉండదు. కాంటాక్ట్ అనేది ఉండదు. ఎందులో? నాన్ కాంటాక్టింగ్లో ఏముంటుంది? సర్టెన్ డిస్టెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ ఆబ్జెక్ట్స్ సమ్ డిస్టెన్స్ విల్ బి ఎగ్జిస్ట్, బట్ the force will be exist. Such type of force is called non-contact force. మరి అట్లాంటి ఫోర్స్ ఉంటుందా అంటే ఉంటుంది. ఇల్లుస్ట్రేషన్ ఆఫ్ ఏ హార్స్ షూ మ్యాగ్నెట్ అట్రాక్టింగ్ సమ్ క్రోమ్ బాల్స్. ఎప్పుడైతే మనము మ్యాగ్నెట్, హార్స్ షో మ్యాగ్నెట్ అంటే గుర్రపు నాడ అయస్కాంతం అంటాం. ఈ హార్స్ షో మ్యాగ్నెట్ కనుక క్రోమ్ బాల్స్ని తన వైపు అట్రాక్ట్ చేస్తుంది. ఆ అట్రాక్ట్ చేసేటువంటి సందర్భంలో క్రోమ్ బాల్స్కి మరియు ఈ హార్స్షో మ్యాగ్నెట్కి మధ్యలో సర్టెన్ డిస్టెన్స్ ఉన్నప్పటికీ కూడా అది తన వైపు అట్రాక్ట్ చేసుకుంటుంది. సచ్ టైప్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ కాల్డ్ నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ అని మనము ఎక్స్ప్లెయిన్ అయితే చేయొచ్చు. నెక్స్ట్, again contact forces are two types. Again contact forces are how many types? Two types. First one mechanical force, frictional force. Mechanical force and frictional force. What is mean by mechanical force? The force exerted by an object to make another object move is called mechanical force. A force exerted by an object to make another object move is called
mechanical force. For example, engine of a car exert mechanical force in order to move the car. ఎప్పుడైతే మనం కార్ యొక్క మూమెంట్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ మెకానికల్ ఫోర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. మూమెంట్ ఆఫ్ సాయిల్ బోట్ డ్యూ టు ద మెకానికల్ ఫోర్స్ ఎక్సెప్టెడ్ బై ద విండ్. మెకానికల్ ఫోర్స్ ఎక్సెప్టెడ్ బై ద విండ్. ఇక్కడ మూమెంట్ ఆఫ్ సాయిల్ బోట్ ఆల్సో విండ్ యొక్క మెకానికల్ ఫోర్స్ వల్ల అది అక్కడ మూమెంట్ అనేది ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఇయర్ ద ఫోర్స్ విచ్ స్లోస్ డౌన్ ద మోషన్ ఆఫ్ ఎ మూవింగ్ బాడీ ఇన్ కాంటాక్ట్ విత్ ద అదర్ బాడీ ఈజ్ కాల్డ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే మీనింగ్ ఇది ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ కాంటాక్ట్ ఫోర్స్. ఇందులో కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే స్లోగా దాని యొక్క మోషన్ అనేది స్లో డౌన్ అవుతుంది. ఎప్పుడు ఏ మూవింగ్ బాడీ ఇన్ కాంటాక్ట్ విత్ ద అదర్ బాడీ. ఏ మూవింగ్ బాడీ ఈజ్ కాంటాక్ట్ విత్ ద అదర్ బాడీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏ రోలింగ్ బాల్ గ్రాడ్యువల్లీ స్లోస్ డౌన్ అండ్ ఫైనల్లీ స్టాప్స్. ఎప్పుడైతే ఒక బాల్ కనుక మూవ్ అవుతున్నటువంటి ఒక బాల్ని కనుక మనము ఎర్త్ సర్ఫేస్ మీద కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఆ ఎర్త్ సర్ఫేస్కి మరియు ఆ బాల్కి మధ్యలో ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి కొంచెం మెల్లిమెల్లిగా మూవ్మెంట్ తగ్గిపోయి చివరికి అది ఏమైపోతుంది, స్టాప్ అయిపోతుంది. అలా స్టాప్ కావడానికి రీజన్ ఏంటంటే ఆ బాలు మరియు ఆ ఎర్త్ యొక్క సర్ఫేస్ అనేది ఒకదానితో ఒకటి కాంటాక్ట్లో ఉండడం. నెక్స్ట్ పుషింగ్ ఫోర్స్ ఆన్ ద crate pushing force on crate. See here, reaction force from the floor, force of friction on the crate, force exerted the floor. This is the about the what here contact forces. Next non-contact forces. Next what here non-contact forces again classified into 3 types. First one is the magnetic force, second one is the gravitational force, third one is the electrostatic force. Now we will discuss about the first one, magnetic force. What is mean by magnetic force? The force exerted by a magnet on another magnet or any another magnetic substance like iron is called magnetic force. మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది దేని మధ్యలో ఎగ్జిస్ట్ అవుతుందండి, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎక్సెప్టెడ్ బై ఎన్ మ్యాగ్నెట్. అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఒక మ్యాగ్నెట్తో ఎక్సెప్ట్ అవుతుంది, ఒక మ్యాగ్నెట్ చేత ఎక్సెప్ట్ అవుతుంది. ఆన్ అనదర్ మ్యాగ్నెట్ అంటే మ్యాగ్నెటిక్ ఫోర్సు మనకి మ్యాగ్నెటిక్ ఫోర్సు దేని మధ్యలో ఉంటుందండి, మ్యాగ్నెట్కి అనదర్ మ్యాగ్నెట్కి అండ్ అనదర్ మ్యాగ్నెట్కి. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్కి అంటే ఐరన్ లాంటి. ఇక్కడ చూడండి మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది వన్ టైప్ ఆఫ్ నాన్ కాంటాక్ట్ ఫోర్స్. ఇది ఏంటంటే ఇది నాన్ కాంటాక్ట్ ఫోర్స్. ఇది మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది మ్యాగ్నెట్కి ఇంకో మ్యాగ్నెట్కి ఎగ్జిస్ట్ కావచ్చు, మ్యాగ్నెట్కి ఇంకో మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్కి కూడా ఎగ్జిస్ట్ కావచ్చు. ఎస్ ఆర్ నో? ఇక్కడ మ్యాగ్నెట్కి అయినప్పటికీ మ్యాగ్నెట్ సబ్స్టెన్స్కి మళ్ళీ ఇక్కడ రిపల్షన్ జరగవచ్చు, అట్రాక్షన్ జరగవచ్చు. అట్రాక్షన్ అంటే ఒకదానితో ఒకటి దగ్గరికి రావడం, రిపల్షన్ అంటే దూరంగా వెళ్ళిపోవడం. వెన్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద మ్యాగ్నెట్, ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాగ్నెట్ ఈజ్ హ్యావింగ్ 2 poles. ఫస్ట్ వన్ ఇస్ ద నార్త్ పోల్, సెకండ్ వన్ ఇస్ ద సౌత్ పోల్. ఓకే, ఎవ్రీ మ్యాగ్నెట్ కంపల్సరీ కన్సిస్టింగ్ 2 poles, నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్.
north pole both are the like poles. North pole, south pole unlike poles. South pole, north poles also unlike poles. South pole like poles. Like poles in magnets, south and south, north and north. Unlike poles in magnet, north to south, south to north. Like poles always repulsive. Like poles always repulsive. Unlike poles always attractive. అంటే ఒక మ్యాగ్నెట్ యొక్క నార్త్ పోలు ఇంకొక మ్యాగ్నెట్ యొక్క సౌత్ పోలు పక్క పక్కకు ఉంటే అట్రాక్ట్ అవుతాయి. ఎట్లా ఉంటాయి? ఇవి అట్రాక్ట్ అవుతాయి. యారో మార్క్ చూడండి, ఇది సౌత్ పోల్, ఇది నార్త్ పోల్, కాబట్టి రెండు కూడా ఒక్క దగ్గరికి వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అదే అట్లా కాకుండా లైక్ పోల్స్ అంటే సౌత్ పోల్ కానీ నార్త్ పోల్ కానీ పక్క పక్కకు వచ్చినాయి అనుకుందాం, అప్పుడు వీటి మధ్యలో రిపల్సివ్ ఫోర్స్ అనేది ఉంటుంది. రిపల్షన్ ఫోర్స్ అనేది ఉండడం వల్ల అవి దూరంగా జరుగుతాయి. దిస్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. వన్ మోర్ టైమ్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ ద నాన్ కాంటాక్ట్ ఫోర్స్. మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎగ్జిస్టింగ్ between the magnet and magnetic substance. Here two types of magnetic force will be exist. First one is the attraction force between the magnets. Second one, repulsion also takes place. When we have to observe the magnet, each and every magnet consisting two poles, north and south. Here like poles is nothing but south to south, unlike poles is nothing but north to south. Like poles always repulsive, unlike poles always attractive. అంటే ఒక మ్యాగ్నెట్ యొక్క సౌత్ పోల్ ఇంకో మ్యాగ్నెట్ యొక్క నార్త్ పోల్ కనుక పక్క పక్కకు ఉన్నప్పుడు వాటి మధ్యలో అట్రాక్షన్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఒక మ్యాగ్నెట్ యొక్క సౌత్ పోల్ ఇంకో మ్యాగ్నెట్ యొక్క సౌత్ పోల్తో కనుక పక్క పక్కకు ఉన్నట్టయితే వాటి మధ్య రిపల్సివ్ ఫోర్స్ అనేది ఉంటుంది. సేమ్ ఒక మ్యాగ్నెట్ యొక్క నార్త్ పోల్ ఇంకో మ్యాగ్నెట్ యొక్క నార్త్ పోల్ పక్క పక్కకున్నా కూడా అక్కడ రిపల్సివ్ ఫోర్స్ అనేది ఎగ్జిస్ట్ అయితే అవుతుంది. దిస్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్. నెక్స్ట్ వన్ గ్రావిటేషనల్ ఫోర్స్. నెక్స్ట్ వాట్ ఇయర్? గ్రావిటేషనల్ ఫోర్స్ ఆల్సో నాన్ కాంటాక్ట్ ఫోర్స్. నాన్ కాంటాక్ట్ ఫోర్స్, the force of attraction between any two objects due to their masses is called gravitational force. The gravitational force will be exist in our universe. The gravitational force of attraction takes place between any two objects which is having masses. ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ అవర్ సరౌండింగ్స్ ఈజ్ అట్రాక్టెడ్ బై ద ఎర్త్. భూమి మీద ఉన్నటువంటి ఏ ఆబ్జెక్ట్నైనా కూడా ఎర్త్ ఏం చేస్తుంది? అట్రాక్షన్ అనేది చేస్తుంది. ఎర్త్ ఏం చేస్తుంది? అట్రాక్ట్ అనేది చేస్తుంది. ఎర్త్కు ఉండేటువంటి ఇటువంటి నేచర్ని మనము గ్రావిటేషనల్ ఫోర్స్ అని చెప్తాము. ఎర్త్ అట్రాక్ట్స్ టువార్డ్స్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అట్రాక్టెడ్ టువార్డ్స్ ద ఎర్త్ డ్యూ టు ద gravitational force of earth. Gravitational force of earth, the object attracted towards the, every object attracted towards the earth due to gravitational force. Due to gravitational force, every object attracted towards earth, towards the earth. Yes, right. This is also non-contact force. Next, electrostatic force. Next what here? Electrostatic force. What is mean by electrostatic force? The force acting between two electrically charged particles or charged objects is called
electrostatic force. See here, when we are observing the electrostatic force is existing between two electrically charged objects. Electrically charged objects. The electrostatic force also non-contact force. Electrostatic force acting between two electrically charged objects. Again, electrostatic force also two types: attraction force, repulsion force. Attraction force and repulsion force between two oppositively charged particles or bodies. Opposite charged bodies between the here electrostatic force, attraction, repulsion. Here oppositely means oppositely charged means what here? Plus charge, positive charge, negative charge. Positive charge, negative charge are oppositively charged. Negative charge and positive charge also oppositively charged. Here the attraction of electrostatic force will be exist oppositively charged particles like positive and negative charge or negative and positive charge. Next, the repulsion force of electrostatic force exists between similar charge or same charge. Similar charge or same charge. Similar charge means positive charge, negative charge, negative charge. Between these two negative charged particles or negative charged objects, the electrostatic repulsive force exist. Between these two means between the oppositively charged particles, the electrostatic attraction force will be exist. Attraction force will be exist. See here. Example: glass rods rubbed with silk cloth repel each other. Glass rods rubbed with silk cloth repel each other. This is the example. See here, some small papers are attracted to comb. Here attraction force is exist. Here repulsion force will be exist. Repulsion force will be exist. Means here magnetic force, attraction, repulsion. Attraction force north pole, south pole, oblique south pole, north pole. Repulsion south and south, north and north. Next, electrostatic force. Electrostatic force also attraction, repulsion. Means here attraction positive charge, negative charge, oblique negative charge, positive charge. Repulsive positive or negative will be repulsion force will be exist. Okay, we will stop here. Thank you.